సో లివర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనకి దానికి ఉండే అండర్లయింగ్ కాజెస్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. అంటే లివర్ ఎందుకు చెడిపోద్ది? ఆల్కహాల్. సో సారాయం తాగడం బంద్ చేయాలి, అవాయిడ్ చేయాలి, ప్రిఫరబుల్లీ మొత్తం బంద్ చేయాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. హెపటైటిస్ సి అనేవి ఏంటి, మనకి బేసిక్లీ డ్రగ్ అబ్యూస్ చేసుకునే వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళకి, ఈ హెపటైటిస్ టాటూయింగ్ అలా చేయించుకునే వాళ్ళకి, నీడిల్స్ షేర్ చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వస్తాయి. సో మనం అలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి హెపటైటిస్ బి, ఫస్ట్ థింగ్ అలాంటి హై రిస్క్ బిహేవియర్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్, ఈ నీడిల్స్ యూజ్ చేయడం, ఐవి డ్రగ్ అబ్యూజెస్, టాటూయింగ్లు ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. చేశాక ఇలా హై రిస్క్ ఉన్నోళ్ళు అందరూ జనరల్ వాళ్ళు కూడా జనరల్ హెల్త్ చెకప్లో హెపటైటిస్ బి, సి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిందంటే ఇప్పుడు వీటికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎర్లీ స్టేజ్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి డిటెక్ట్ అయ్యామంటే సింపుల్ ట్యాబ్లెట్స్ వీటిని క్యూర్ చేయొచ్చు. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్నవాళ్ళు దాన్ని క్యూర్ చేసుకుంటే మనకి హెపటైటిస్ బి, సి వల్ల వచ్చే క్యాన్సర్ రేట్ ఆబ్వియస్లీ అవాయిడ్ చేస్తాం అనమాట. అలాగే నాష్ సిరోసిస్, అంటే ఈ రోజుల్లో మనకి జనాభాలో ఆల్మోస్ట్ 50% మందికి ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అది ఎందుకు? మనకి లైఫ్ స్టైల్ సరిగ్గా లేక, ఈ తిండ్లు, మనం ఈ చిరు తిండ్లు, ప్రాసెస్ ఫుడ్స్, స్వీట్స్, వైట్ బ్రెడ్స్, ఇలాంటి ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబిసిటీ వచ్చి పొట్ట వచ్చి దానివల్ల లివర్ ఫ్యాటీ చేరుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వస్తాయి. దీనికోసం ఏంటంటే మనం హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, కీరా, సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ తిని ఈ జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, స్వీట్స్, ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే దానివల్ల ఫ్యాటీ లివర్, నాష్ తగ్గి దాని ద్వారా కూడా సిరోసిస్ తగ్గుతుంది. సో మెయిన్లీ లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ రాకుండా చేయాల్సింది మనం ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డయట్ ఫాలో అవ్వాలి. దానివల్ల నాష్ సిరోసిస్ తగ్గిపోద్ది. హెపటైటిస్ బి, సి వచ్చే ఇలాంటి బిహేవియర్లు, ఇలాంటి డ్రగ్ అబ్యూజ్లు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి, అలా ఉన్నా కూడా హెపటైటిస్ బి తెలిస్తే మనం అర్లీగా ట్రీట్ చేయడం వల్ల వాటిని లివర్ క్యాన్సర్ ప్రివెంట్ అవుద్ది. అది కాకుండా లివర్ క్యాన్సర్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళందరూ, ఇవి కాకుండా చాలా కారణాలు ఉన్నాయి లివర్ డిజీజ్కి. ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. అంటే మనకి 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కానీ విత్ ఆల్ఫా-ఫెటోప్రోటీన్ అనే టెస్ట్లు ఇవి చేయించుకోవటం వల్ల మనం లివర్ క్యాన్సర్ ప్రివెంట్ చేయలేకపోయినా కూడా చాలా ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలుగుతాము.